హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది 2026 కవాసకి KLX 230, ఇదేమో KLX 230 RS. ఈ రెండింటికి డిఫరెన్సెస్ ఏంటి అనే దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాము. ఫస్ట్ డిఫరెన్సెస్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ హెడ్ లైట్ అయితే ఉంది కదా, ఇది LED హెడ్ లైట్ అనమాట. మనకి LED లైట్ అయితే రాదనమాట, సో ప్లెయిన్గా అయితే ఉండిద్ది. సెకండ్ డిఫరెన్సెస్ టైర్స్. ఇదేమో బై రోడ్ అండ్ ఆఫ్ రోడ్కి యూజ్ చేసుకోవచ్చు, ఇదేమో నాబీ టైర్స్ అనమాట, ఆఫ్ రోడ్కి మాత్రమే ఉపయోగపడిద్ది. ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే ఇది రోడ్ లీగల్, ఇది రోడ్ లీగల్ అయితే కాదు. సో మీరు ఇది రోడ్డు మీద తిరగడానికి అయితే కుదరదు అనమాట. ఇంకొకటి మీకు LCD కన్సోల్ అయితే ఉండిద్ది దీంట్లో కన్సోల్ అయితే ఏమీ ఉండదు. దీంట్లో కీ అయితే ఒకలాగా ఉండిద్ది, దీంట్లో ఇంకొక డిఫరెంట్ కీ అయితే ఉండిద్ది అనమాట. సో అంతే. తర్వాత మనకి 7.5 లీటర్స్ మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే రెండిట్లో ఉండిద్ది. ఇంకా టెలిస్కోపిక్ సస్పెన్షన్ 37mm సైజ్ అయితే ఉండిద్ది, 220mm సస్పెన్షన్ ట్రావెల్ రెండిట్లో ఉండిద్ది. సో సస్పెన్షను అలాగే మనకి 21 ఇంచ్ స్పోక్ వీలు కామన్గా ఉండిద్ది అనమాట. బ్యాక్ సైడ్ మీకు మోనోషాక్ అయితే ఉండిద్ది, అలాగే 223mm సస్పెన్షన్ ట్రావెల్. సో సస్పెన్షన్ పరంగా ఎటువంటి డిఫరెన్సెస్ అయితే మీరు నోటీస్ చేయరు. ఇంకా గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే 255mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉండిద్ది. సీట్ హైట్ విషయానికి వస్తే ఇది 880mm అనమాట. సో ఇది కూడా మనకి 880mmతోనే లభిస్తూ ఉంది. సీట్ హైట్లో కూడా మీరు ఎటువంటి డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేయరు. వెయిట్ విషయానికి వస్తే ఇది 139 kgs, ఇది 129 kgs. సో మనకి కన్సోల్ లైట్ ఇవేమీ లేవు కాబట్టి కొద్దిగా వెయిట్ అయితే తగ్గుతుంది, ఒక 10 kg దాకా బరువు తగ్గుతుంది. నేనైతే ఇది ఆల్రెడీ రైడ్ చేశాను, డెడికేటెడ్గా వీడియో ఆల్రెడీ మన ఛానల్ మీరు చూసే ఉంటారు. ఇదే అల్ట్రా లైట్ వెయిట్ అంటే దీనికన్నా ఇంకా లైట్ వెయిట్. సో ఆఫ్ రోడ్లో ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ మీరు రైడ్ చేయొచ్చు అనమాట. సో సింగిల్ థిన్ సీట్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ మీకు టేల్ లైట్ అయితే ఏమీ ఉండదు, సిగ్నల్ లైట్స్ కూడా ఏమీ ఉండవు అనమాట. దీంట్లో మీకు టేల్ లైట్ సిగ్నల్ లైట్స్ అయితే ఉంటాయి. ఇందులో మీకు శారీ గార్డ్ అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు, ఇందులో శారీ గార్డ్ అయితే ఏమీ ఉండదు అనమాట. అలాగే ఇక్కడ మీకు ఫుడ్ ప్యాక్స్ చూస్తున్నారు కదా, ప్యాసింజర్ ఫుడ్ ప్యాక్స్ అయితే ఇందులో ఉంటాయి, దీంట్లో అవి కూడా ఉండవు. అంతే, ఇంకా ఎవ్రీథింగ్ సేమ్ అనమాట. మీకు సైడ్ స్టాండ్ అయితే ఉండిద్ది. ఇక్కడ మీకు డ్యూయల్ థ్రాటిల్ కేబుల్స్ అయితే ఉన్నాయి. సో ఫ్రంట్స్ అయినా బ్యాక్స్ అయినా మీకు డిస్క్ బ్రేక్స్ అయితే రెండింటిలో కామన్గా ఉంటాయి. దీంట్లో ఫ్రంట్స్ అయినా బ్యాక్స్ అయినా ABS అయితే ఉండేది. సేఫ్టీ పరంగా మీకు ABS కావాలనుకుంటే మీరు KLX 230 తీసుకోవచ్చు. దీంట్లో ABS అయితే ఏమీ ఉండదు, ఫ్రంట్ ఉండదు, బ్యాక్స్ అయినా అయితే ఏమీ ఉండదు. 290mm డిస్క్ బ్రేక్ ఫ్రంట్స్ అయినా, బ్యాక్స్ అయినా మీకు 230mm డిస్క్ బ్రేక్ అయితే ఉండేది. బ్రేక్స్ అయితే ఎక్సలెంట్ అనమాట. సో ప్రాపర్గా నాకు ఆఫ్ రోడ్లోకి ఒక వెహికల్ కావాలి లైట్ వెయిట్లో అంటే మాత్రం మీరు కవాసకి KLX 230 తీసుకోవచ్చు. దీని ప్రైస్ విషయానికి వస్తే 1,89,000 రూపాయలు. సో ఇదైతే 2,43,000 రూపీస్ అయితే ఉంది. సో మీకు రిజిస్ట్రేషన్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి కొద్దిగా కాస్ట్ అయితే ఎక్కువ. లైట్ కానీ, కన్సోల్ కానీ, టేల్ లైట్ ఇవైతే అన్నీ ఉన్నాయి కాబట్టి మీకు కొద్దిగా కాస్ట్ ఎక్కువ. సో మీరు డైలీ యూజ్ చేసుకోవాలన్నా, అప్పుడప్పుడు లాంగ్ రైడ్స్ వెళ్ళాలన్నా సరే మీరు KLX 230 కొనుక్కోవచ్చు. వీకెండ్ రైడ్స్ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తాను ఆఫ్ రోడ్లో నేను అనుకుంటే మాత్రం అప్పుడు మీరు KLX 230 RS అయితే తీసుకోవచ్చు. ప్రస్తుతానికి విజయవాడ షోరూంలో మీకు ఇది ఒక్కటైతే ఉందంట. సో నేనైతే కొందాం అనుకుంటున్నాను, బట్ ఆలోచించి రెండింటిలో ఏదో ఒకటి తీసుకుంటాను. సో ఏది తీసుకుంటానో నేను కొద్దిగా ఆలోచించి డిసైడ్ అవుతాను అనమాట. మీరైతే మాత్రం బై రోడ్ వెళ్ళాలనుకుంటే ఇది కొనుక్కోండి, లేదనుకుంటే ఆఫ్ రోడ్కే కావాలనుకుంటే ఇది కొనుక్కోవచ్చు. సో నాకైతే 2 కాళ్ళు కూడా ప్రాపర్గా కింద అందినాయి. సో ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి, మీకు హైట్ ఉంటుంది కాబట్టి ఈ వెహికల్ కాళ్ళు అందాలన్నమాట. నాకు తెలిసి తెలుగులో ఎక్స్క్లూజివ్లీ వీడియో అని చెప్పుకోవచ్చు, 2 వెహికల్స్ని కంపేర్ చేస్తూ. ఇది కొద్దిగా హైట్ అనిపిస్తుంది నాకు, మేబీ సీట్ హైట్ ఏమన్నా కొద్దిగా ఎక్కువ ఉండొచ్చేమో. సో ఇది కొద్దిగా బాగుంది, అల్ట్రా లైట్ వెయిట్ అనమాట. వైడ్ హ్యాండిల్ బార్ అయితే ఉంది. ఇంకోటి డిఫరెన్సెస్ చెప్పాలి, దాంట్లో మీకు హ్యాండిల్ మీద స్విచెస్ అయితే ఉంటాయి. ఇంజిన్ కిల్ స్విచ్, సెల్ఫ్ స్టార్టు, ఇది ABS ఆఫ్ చేసుకోవచ్చు, హై బీమ్ లో బీమ్ స్విచ్, హెడ్ లైట్ ఉండిద్ది కాబట్టి అవన్నీ ఉంటాయి. దీంట్లో అవి అయితే ఏమీ ఉండవు. ఇంజన్ ఆన్ చేయడానికి రైట్ సైడ్ ఒక స్విచ్ అయితే ఉండిద్ది, ఇంజన్ ఆఫ్ చేయడానికి లెఫ్ట్ సైడ్ ఒక స్విచ్, అంతే. ఇంకా ఎటువంటి స్విచెస్ అయితే ఉండవు అనమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి కొనుక్కోవాలనుకుంటే మాత్రం ఒకసారి మీకు దగ్గరలో ఉన్న కవాసకి షోరూమ్కి అయితే వెళ్ళండి. విజయవాడలో ఉంటే మాత్రం విజయవాడ కవాసకి షోరూమ్కి అయితే రావచ్చు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం స్క్రీన్ మీద నెంబర్ పెట్టేస్తాను, ఆ నెంబర్కి కాల్ చేయండి, మొత్తం వాళ్ళు మీ డౌట్స్ అయితే క్లారిఫై చేస్తారు. అలాగే మీరు సర్వీసింగ్ కూడా చేయించుకోవచ్చు. షోరూమ్ పక్కనే మనకి సర్వీస్ సెంటర్ అయితే ఉండేది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ సర్వీస్ సెంటర్, నేను ఇప్పుడు ఇక్కడే ఈ షూట్ చేస్తున్నాను అనమాట. సో ఇది ఆల్రెడీ వేరే వాళ్ళు పర్చేస్ చేశారు, ఇప్పుడు డెలివరీ వెహికల్ అనమాట. కానీ ఒక కంపారిజన్ వీడియో చేద్దామని చెప్పేసి స్పీడ్గా అయితే రికార్డ్ చేస్తూ ఉన్నాను. బెస్ట్ సర్వీస్ కావాలనుకుంటే కవాసకి దగ్గర నుంచి మీ ఇష్టం, మీరు ZX10R అవ్వచ్చు, Z900 అవ్వచ్చు, 6R వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీ దగ్గర ఏ వెహికల్ ఉంటే ఆ వెహికల్ ఇక్కడికి తీసుకొచ్చి సర్వీసింగ్ చేయించుకోవచ్చు అనమాట. సో ఇది ఓవరాల్గా ఒక చిన్న కంపారిజన్. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తానండి. థ్యాంక్ యూ.